అమ్ము ఏమైంది? దెబ్బ దెబ్బ తగిలింది. ఎక్కడ పడ్డా? స్కూల్లో. స్కూల్లో పడ్డావా? స్కూల్ దగ్గరికి వెళ్ళి బండి దిగేటప్పుడు ముందుకైతే పడి పెదాలైతే ఈ విధంగా దెబ్బ తగిలింది. ఇంకా అలా తగలడంతో మ్యామ్ అయితే ఇంటికైతే పంపించేసింది. ఇంకా పెద్ద పాప అయితే స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ అయితే చేంజ్ చేసుకొని ఇంట్లో పనుల్లో అయితే ప్రతి పనిలో నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా మా పెద్ద పాప అయితే కసువు చిమ్మడం రాదు, కానీ తను నేర్చుకుంటుందని సరే నేను చెప్తాను. తనైతే కసువు అయితే చిమ్మేసింది. ఇంకా ఈలోపు అయితే మా పాప ఆకలిస్తుంది మమ్మీ అని అయితే చెప్తుంది. ఇంకా మా పాప ఆకలిస్తుంది అంటే పొట్టను రౌండ్గా రుద్దేస్తుంది చపాతీలాగా. తనకు ఆకలిస్తుందని చెప్పేసి నేనైతే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి అది ఉడికేలోపు ఇంకా మనమైతే కాలీఫ్లవర్ని కట్ చేసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్ కూడా కొంచెం కర్రీలోకే కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటే కూర అంతా చెదిరిపోతుంది అని చెప్పేసి పెద్దగా కట్ చేశాను. ఇంకా ఇలా ఇవి కట్ చేసుకునే లోపు మనకైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత ఇందులో గంజి మొత్తం అయితే వార్ చేసుకున్నాను. ఈ గంజి అయితే పిల్లలు కానీ నేను కానీ ఎవరో ఒకరమైతే తాగుతాము. వేస్ట్గా అయితే నేనైతే పారబోయాను. ఇంకా మా వారు ఉంటే మా వారు కూడా అందులో కొంచెం చక్కెర ఉప్పు వేసుకొని తాగుతారు. నేను కూడా ఇప్పుడు పిల్లలకైతే అలాగే చక్కెర ఉప్పు అయితే వేసిచ్చాను. ఇంక ఇక్కడ గంజి మొత్తం వార్ చేసిన తర్వాత అయితే అన్నమని అటు ఇటు కుదిపేసి పొయ్యి మీద అయితే పెట్టి సిమ్లో అయితే పెట్టాను. ఇంకా ఈ మీద తీస్తుందని ఇంకా ఈలోపు అయితే పిల్లలకి ఒక 2 చెంచాలు చక్కెర వేసి కొంచెం ఉప్పు అయితే వేసేసి గ్లాసుల్లో అయితే పోసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే కొంచెం వేడి మీద ఉన్నప్పుడు తాగితేనే గంజి బాగుంటుంది, మరీ చల్లగా పోయినాక తాగితే అస్సలు బాగోదు. పిల్లలకైతే ఇచ్చేసాను తాగుతామంటే. ఇంకా ఈలోపు అయితే కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. బాండి పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసాను. అవి కొంచెం ఉడికేలోపు టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఇలా ఉడికితే ఇందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు అలా ఉన్నా మనకు తెలియదు కదా, కనిపించవు. ఇలా చేయడం వల్ల అయితే అవన్నీ లేకుండా పోతాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. ఇంక ఇవి మొత్తం అయితే ఒక 10 మినిట్స్ అయితే అలా హాట్ వాటర్లో బాగా ఇదైన తర్వాత దాన్ని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంకా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ బాండీ అయితే క్లీన్ చేసేసుకొని ఇదే బాండీలో మళ్ళీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండీ పెట్టేసి అందులో వాటర్ అంతా పోయేంత ఉంచి అందులో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసినాక ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు అలాగే పోపు గింజలు అయితే వేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు రెమ్మలు అయితే వేసేసుకొని కలబెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిన తర్వాత అందులోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం కర్రీస్ చేసుకునేటప్పుడు టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అవి అట్లానే ఉంటాయి. అదే పొడవుగా కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది వచ్చి అక్కడ టమాటా ముక్కలే మనకి ఏం తెలియకుండా ఉంటుంది. ఇంకైతే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇంక ఇలా వేసేసి దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి అయితే ముందుగా మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, అదైతే వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే మనం దీనిపైన మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే ఆ టమాటాల్లో ఉండే వాటరు అలాగే కాలీఫ్లవర్లో ఉండే వాటర్తో అంతా కాలీఫ్లవర్ అయితే బాగా మగ్గిపోతుంది. ఇంకా ఇలా మగ్గిన దాన్ని అయితే మా చిన్న పాపకి అలా పెదం దెబ్బ తగలడం వల్ల తను కారం అయితే అస్సలు తినలేదు కాబట్టి తన కోసం అయితే ఎటువంటి కారం వేయకుండా అయితే పక్కకైతే తీసి పెట్టేశాను. ఇంకా కారం మా కోసం అయితే గరం మసాలా కొంచెం వేసేసుకొని కారం అయితే ఒక హాఫ్ స్పూనే వేసాను. ఎందుకంటే అస్సలు కాలీఫ్లవర్ కూరలో కారం అనేది ఎక్కువే పట్టదు, కొంచెమే పడుతుంది కాబట్టి కొంచెం అయితే వేసేసాను. ఇంక ఇలా వేసేసిన తర్వాత మరొక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఈ కర్రీ మొత్తం అయితే ప్రాసెస్ అయ్యేంత వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టే చేశాను. కర్రీ అయితే లో ఫ్లేమ్లో పెడితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తే మనకి కర్రీ అయితే రెడీ. ఇంకా పిల్లల కోసం అయితే అన్నం అయితే వేసేసుకొని
పిల్లలకైతే పెట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారే కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Ready, steady, go. Run, stand, go.